మా జూనియర్లైన విద్యార్థులు, జూనియర్ కళాశాల విద్యార్థులందరూ కూడా మా జూనియర్లే. మా సీనియర్ విద్యార్థి చాలా అతను ఒక గొప్ప గౌరవనీయమైనటువంటి వ్యక్తి నర్సాపూర్ నియోజకవర్గంలో. అట్లనే తర్వాత మేము 87, 88 అది 10th బ్యాచ్ ఉండే, 88, 89, 89, 90 మా ఇంటర్మీడియట్ బ్యాచ్ ఇదే కళాశాలలో మేము పూర్తి చేసుకున్నాం. మా ఆత్మ ఇక్కడ కళాశాలలో ఉంటుంది. ఈ కాలేజీ అంటే మాకు చాలా ప్రేమ, అభిమానం, గౌరవం. కాకపోతే మమ్మల్ని క్షమించాలి, 11 గంటలకి రమ్మంటే మేము 11:30, 12:00 వచ్చినాం. మేము కొంచెం మిస్ అయినాం. సార్ది అద్భుతమైనటువంటి మా జీవితంలో మేము ఎంతవరకు ఎదిగినామో అని సార్ లాంటి వ్యక్తి ఒకరు అప్పుడు ఉంటే చాలా ఎదుగుతుంటాం సార్. మేము చాలా ఆ అదృష్టం మాకు లేకపోయింది. ఆ అదృష్టం మీకు అందరు పొంది ఉన్నారు. ఆ అదృష్టాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఎవరైతే సార్ చెప్పారు మహాప్రసాదం అని చెప్పి, ఇది నిజంగా తిరుపతి, శ్రీశైలం అన్నీ ఏదైతే ఆ ప్రసాదాలు అన్నీ కలిపితే ఏదైతే ప్రసాదం అవుతుందో ఆ ఒక ప్రసాదం ఈ సార్ వాక్యాలని చెప్పేసి మేము చెప్తూ, ఇప్పుడు జరిగినటువంటి మేము 1 నిమిషం ఇప్పుడు మన జీవిత ప్రయాణంలో సమాజంలో సమస్యలన్నిటికీ కారణం బాధ్యత అనేది. ఆ బాధ్యత అనే విషయంలో సమాజంలో మనం ఎన్నో ఎన్జిఓలు వింటుంటాం, చూస్తుంటాం. రెస్పాన్సిబుల్ సిటిజన్స్లో పౌరులలో బాధ్యత రాహిత్యమే సమాజంలో సమస్యలన్నిటికీ కారణం. పౌరులందరూ కూడా బాధ్యత కలిగినటువంటి పౌరులు ఉండాలి. ఎక్కడైతే బాధ్యత లేని పౌరులు ఉంటారో అక్కడ సమస్యలు ఉంటాయి. బాధ్యత కలిగిన పౌరులు ఉంటే సమాజంలో సమస్యలు ఉన్నాయని ఆ కాన్సెప్ట్లా మనము వికలాంగుల గురించి పనిచేసే ఎన్జిఓలు ఉంటాయి, రక్తదానం గురించి చేసేటుంటాయి, ఆర్ఫన్స్ గురించి అంటే అనాథల గురించి చేసేటుంటాయి. అట్లనే మనం సమాజంలో ఒక బాధ్యత ఒక కాన్సెప్ట్లా చేస్తున్నటువంటి మేము చేస్తున్న ప్రయత్నం. మేము కూడా గతంలో చిన్న పెద్దగా ఈ మోటివేషనల్ క్లాసులు తీసుకున్నాం. అయితే మా సంస్థ సభ్యులు కానీ అయితే మేము చేసిన దాంట్లో మేము చేసింది అంత ఒక ఎత్తు. సారు ఇప్పుడు ఈరోజు చెప్పింది అదంతా కూడా ఒక ఎత్తు. దాన్ని మించినటువంటి మోటివేషనల్ మేము వినలేదు, చూడలేదు. కనుక ఈ ఒక అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకొని మంచిగా చదివి తల్లిదండ్రులకు, సమాజానికి గర్వకారణంగా నిలిచే బాధ్యత గల పౌరులు కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ థ్యాంక్ యూ.